अस्सलामुअलैकुम नमस्ते फ्रेंड्स వీడియోలో అయితే ఆర్ఆర్బీ ఐసోలేటెడ్ కేటగిరీ కింద షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ. ముందుగా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ సపోర్ట్ చేసిన వారు అవుతారు. లేట్ చేయకుండా అయితే నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఐసోలేటెడ్ కేటగిరీ కింద ఆర్ఆర్బీ నుంచి రిలీజ్ అయింది అనమాట. అంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఆర్ఆర్బీ ఐసోలేటెడ్ కేటగిరీ అంటే ఏంటంటే ఇందులో మనకి అంటే లిమిటెడ్ లిమిటెడ్ కేటగిరీ వాళ్ళకి ఇవి అప్లికబుల్ అనమాట. ఓకేనా, అందరికీ అయితే కాదండి. ఐసోలేటెడ్ అంటే ఏంటంటే కొంతమందికి మాత్రమే అనమాట. ఓకేనా, ఇది గమనించండి. ఇది మనకి ఆన్లైన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ 30th నుంచి మనకి ఆన్లైన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఆన్లైన్ ఎక్కడ చేసుకోవాలి అంటే అండి ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్పుడు వాళ్ళు ఓపెన్ చేస్తారు కదా మనకి, అప్పుడు మనము ఆన్లైన్ అనేది చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఆన్లైన్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటేనండి 29th జనవరి 2026 అనమాట. అంటే నెక్స్ట్ మంత్ జనవరి వస్తుంది కదండి మనకి, అప్పుడు 29th జనవరి 2026 వరకు అయితే మనము ఆన్లైన్ చేసుకోవచ్చు. ఈ జాబ్కి అప్లై చేయడానికి మనం ఇక్కడ ఒకటి గమనించండి ఫ్రెండ్స్. ముందుగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ జాబ్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీ ఆధార్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ 10th మెమో డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా సేమ్ ఉండాలి. డిఫరెంట్ ఉంది కనుక మీకు ఆన్లైన్ ఎట్టి పరిస్థితుల్లో కాదు, అది గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు రీసెంట్గా అప్డేట్ చేసుకొని ఉండాలి. సో నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, ఒకవేళ ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే కనుక మీరు ఇవన్నీ కూడా చేసుకొని పెట్టుకోండి అప్లై చేయడానికి. ఓకేనా, అంటే 10th మెమో డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆధార్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ రెండు ఒకటే అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ అప్డేటెడ్ అయి ఉండాలన్నమాట. అంటే న్యూ ఫోటో ఉండాలి, న్యూ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించుకోవాలన్నమాట. అది గమనించండి ముందుగా. ఒకవేళ మీరు చేయించుకోకపోతే ప్లీజ్ త్వరగా వెళ్ళి మీరు చేయించుకోండి. అయితే మొత్తము 311 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల వాళ్ళందరూ కూడా అప్లికబుల్ అనమాట. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంకా జాబ్ డిస్క్రిప్షన్స్ నేను అవన్నీ కూడా మొత్తం డీటెయిల్గా ఒక వీడియో చేశానండి. ఇక్కడ కింద మీకు లింక్ కనిపిస్తుంది కదా, ఆ లింక్ క్లిక్ చేయండి. లేదా డిస్క్రిప్షన్లో అయితే నేను వేస్తాను, ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు ఫుల్ వీడియో లింక్ అనేది చూడండి. ఓకేనా, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.